రైట్ పుష్ప 2 కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప రాజ్ రూలింగ్ నడుస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజే 294 కోట్ల రూపాయలు వసూలతో సత్తా చాటిన పుష్ప మొదటి వీకెండ్ లో అదే జోరు కొనసాగుతుంది. అయితే ఈ క్రమంలో 3 రోజుల్లోనే పుష్ప ది రూల్ 621 కోట్ల రూపాయలు వసూలు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత వేగంగా 500 కోట్ల రూపాయల మార్క్ అందుకున్న సినిమాగా పుష్ప అరుదైన రికార్డ్ కొట్టింది. 2 రోజుల్లోనే పుష్ప ఈ మార్క్ అందుకున్నట్లుగా మేకర్స్ తెలిపారు. వరల్డ్ వైడ్ గా 12,000కు పైగా స్క్రీన్లలో రిలీజ్ అయిన పుష్ప అక్కడ ఇక్కడ అన్ని తేడా లేకుండా అన్ని భాషల్లో భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తుంది. హిందీలోనూ పుష్ప రూలింగే కొనసాగిస్తుంది. 3 రోజుల్లోనే 205 కోట్ల నెట్ సాధించింది. దీంతో హిందీలో అత్యంత వేగంగా 200 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన సినిమాగా పుష్ప రికార్డ్ సాధించింది. అయితే ఈ చిత్రం హిందీలో వరుసగా తొలి రోజు 72 కోట్ల రూపాయలు, రెండో రోజు 59 కోట్ల రూపాయలు, అలాగే మూడో రోజు 74 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి చిదంబరం ఫోన్ లైవ్ ద్వారా అందిస్తారు. చిదంబరం చెప్పండి. శివాన్, అంటే వాస్తవానికి పుష్ప సినిమా గురించి ఎవరైనా రివ్యూ చేసేటప్పుడు జాతర అని ఒక సీన్ ఉంటుంది. అందులో ఆయన పూనకాలు వచ్చినట్టుగా దాన్ని నటించాడు అని చెప్పి ఒక విశ్లేషణ వినిపిస్తుంటుంది. ఆ పూనకాలు కేవలం పుష్పరాజ్కే కాదు, ఆ పుష్ప సినిమా చూసే మొత్తం ప్రేక్షకులకు వచ్చిందని అనుమానం కలిగేలాగా ఇవాళ కలెక్షన్లకు సంబంధించి రోజు రోజుకి దూసుకుపోతుంది. ఎందుకంటే యూజువల్లీ ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు మొదటి 2-3 రోజులు కలెక్షన్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా మొదటి రోజు కేవలం ఫ్యాన్స్ చూస్తారు. ఆ తర్వాత దాన్ని టాక్ను బట్టి సినిమా చూడాలా వద్దనేది సామాన్య ప్రేక్షకులు డిసైడ్ అవుతారని మనకు తెలుస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం పుష్ప విషయంలో ఇవన్నీ అంచనాలు తారుమారైపోయినాయి. ఒకవైపు మిక్సర్ టాక్ తెలుగులో వినిపించి తెలుగులో ఇది ఫ్లాప్ అనో లేకపోతే మిక్సర్ టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో మాత్రం బాలీవుడ్ మాత్రం పుష్పని హక్కున చేర్చుకుంది. గతంలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తూ ఒక కొత్త చరిత్రను సృష్టించడానికి పుష్ప ముందుకు వెళ్ళదు. ఎందుకంటే పుష్ప సినిమాని గతంలో, అంటే పుష్ప సినిమా కాదు, యూజువల్లీ సౌత్ ఇండియా నుంచి వచ్చే సినిమాలని మన వుడ్ పేరుతో చెప్పేవాళ్ళు, టాలీవుడ్డా, మాలీవుడ్డా, లేకపోతే కోలీవుడ్డా అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ వుడ్లన్నింటినీ కలిపేసి ఒకటే సింహాసనం తయారైంది. ఆ సింహాసనం మీద ఇవాళ పుష్పరాజ్ కూర్చున్నాడు అన్నది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే బాలీవుడ్ సినిమాల్లో బాలీవుడ్ బాద్షాగా చెప్పుకునే షారుఖ్ ఖాన్ కూడా మొదటి రోజు కలెక్షన్లో 70 కోట్లు టచ్ చేయలేని పరిస్థితిలో ఉంటే పుష్పరాజ్ మాత్రం, పుష్ప సినిమా మాత్రం దాన్ని దాటేసి మొదటి రోజే 74 కోట్ల కలెక్షన్లు తీసుకొని ఆల్ టైమ్ రికార్డు హైగా తీసుకుంది. అంతేకాకుండా మొదటి 2-3 రోజుల తర్వాత యూజువల్లీ కలెక్షన్లు తగ్గాలి, కానీ బాలీవుడ్లో మాత్రం 4వ రోజు, అది కూడా సండే నాన్ వర్కింగ్ డేలో హాలిడే రోజున మొదటి 3 రోజుల కన్నా ఎక్కువ కలెక్ట్ చేయడం అన్నది చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రాడనరీగా అయిపోయింది. 300 కోట్లు కలెక్ట్ చేసిన ఒక సినిమాగా రికార్డు సృష్టించడంతో పాటు 500 కోట్ల క్లబ్లో కూడా ఫాస్ట్గా చేరుకుంది. ఇక 1000, 1500, 2000 అన్న ఒక డిస్కషన్ మాత్రం ఇవాళ ఉండేలాగా పుష్పరాజ్ ఈ గర్జన అయితే కొనసాగుతుందని చెప్పాలి శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చిదంబరం.